టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమాలో పుష్ప ది రూల్ ఒకటి. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ రూపొందిస్తున్న ఈ మూవీపై భారీగా అంచనాలున్నాయి. పుష్ప పార్ట్ 1 వచ్చి 2.5 ఏళ్లవుతుంది. ఇంకా మూవీని రిలీజ్ చేయకపోవడంపై ఫ్యాన్స్ కాస్త అసహనంతో ఉన్నారు. దానికి తోడు మూవీ షూటింగ్ కూడా స్లోగా సాగుతుంది. పైగా అప్డేట్స్ కూడా పెద్దగా రావడం లేదు. గతంలో ఎప్పుడో ఫస్ట్ గ్లిమ్స్ వదిలి దర్శకుడు సుకుమార్ ఫ్యాన్స్ని ఖుషి చేశారు. గ్లిమ్స్ వీడియోతోనే ఈ సినిమాపై మూవీ లవర్స్లో క్యూరియాసిటీ పెంచేశారు. ఆ హడావిడి చూసి 2023లోనే మూవీ థియేటర్స్లోకి వస్తుందని అంతా అనుకున్నారు. తీరా చూస్తే 2024 ఆగస్టు 15న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో మూవీ లవర్స్ పుష్ప 2 అప్డేట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ నుండి మొదటి పాట రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అల్లు అర్జున్, రష్మిక మధ్య వచ్చే ఈ మొదటి పాటని శివరాత్రి సందర్భంగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ క్రమంలోనే డైరెక్టర్ సుకుమార్ తాజాగా ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పుష్ప 2 విశేషాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా సుకుమార్ మాట్లాడుతూ ఫ్యాన్స్కి ప్రామిస్ చేస్తున్న పుష్ప కంటే పుష్ప 2 అంతకు మించుంటుంది. పార్ట్ 2 సినిమాటోగ్రఫీ చాలా అద్భుతంగా వచ్చింది. బన్వర్ సింగ్ షెకావత్ మరియు పుష్పాల మధ్య జరిగే సన్నివేశాలు, యాక్షన్ సీన్స్ చాలా ఇంటెన్సివ్గా ఉండబోతున్నాయి. అలాగే పుష్పరాజ్కి ఎదురయ్యే సమస్యలు, దాన్ని అతను ఎదుర్కొన్న తీరు చాలా అద్భుతంగా ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే పుష్ప పార్ట్ 2 సినిమాటోగ్రఫీపై తనకు చాలా నమ్మకం ఉందని, ఖచ్చితంగా పార్ట్ 2 ప్రేక్షకుల అంచనాలను మించుంటుందని ఆయన తెలిపారు. సుకుమార్ కామెంట్స్తో మూవీపై అంచనాలు నెక్స్ట్ లెవెల్కు చేరుకున్నాయి. పుష్ప కేజీఎఫ్ వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు టాక్ వినబడుతుంది. ఈ సినిమా ఈ 2 భాగంతో పూర్తి కాదు. వారు పార్ట్ 3 కూడా తెరకెక్కించే అవకాశం ఉంది. 2 భాగంలో 3వ పార్ట్ హింట్ ఇచ్చే అవకాశం ఉంది. అయితే 3వ పార్ట్ వెంటనే ప్రారంభం కాదు. జస్ట్ 3వ పార్ట్కి హింట్ మాత్రమే ఇస్తారు. కానీ 3వ పార్ట్ తెరకెక్కించడానికి చాలా సమయం తీసుకునే ఛాన్స్ ఉంది. పుష్ప 2 ఫ్రాంచైజీ ముగింపు కాదు, పుష్ప 3 కూడా ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమా ప్రేక్షకులకు భావోద్వేగంతో పాటు థ్రిల్లింగ్ అనుభవాన్ని పంచుతుందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు సుకుమార్. ఈ సినిమాలో రష్మిక మందన కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రానికి ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. దీంతో అల్లు అర్జున్ మరోసారి ట్రెండ్ సెట్ చేయడం ఖాయమంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో తగ్గేదేలే అనే డైలాగ్ ఎంత ఫేమస్ అయిందో మనకు తెలిసిందే. మరి భారీ అంచనాలతో వస్తున్న పుష్ప 2 ఎలాంటి హిట్ అవుతుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.